భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాట చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిన యోధుడు వడ్డే ఓబన్న అని గజ్వేల్ నియోజకవర్గ వడ్డేర సంఘం అధ్యక్షుడు రేపాక స్వామి అన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొడపాక మండలం వెలికెట్ట చౌరస్తాలో మండల వడ్డేర సంఘం నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో వడ్డెర, బోయ, చెంచు, యానాదుల వంటి వెనుకబడిన వారిని ఏకం చేసి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన వీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఈరోజు ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలు అర్పించిన ఓబన్న వారసులుగా ఆయన ఆశయాలను తాము కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. నేడు జరగబోయే వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా 210వ జయంతి వడ్డే జాతి ముద్దుబిడ్డ అయిన వడ్డే ఓబన్న యుద్ధవీరుడు నాటి యుద్ధవీరుడు అలాంటి స్వతంత్ర యోధుడి స్వతంత్ర సమరంలో పాల్గొంటున్నటువంటి మన వడ్డే జాతి ముద్దుబిడ్డ అయిన వడ్డే ఓబన్న గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఈరోజు ఆయన స్ఫూర్తి తీసుకొని జాతిని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అందరం జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది మండల తరఫున. అలాగే ఆయన ఆనాటి బ్రిటిష్ వారుల పైన 2010లో ఒక్కడే ఉన్నటువంటి రేనాటి ఊరు గ్రామమైన వంటి సైర నరసింహారెడ్డి గారి నందిన బంటైన వడ్డే ఓబన్న గారితోని ఎంతో స్ఫూర్తితోని ఉద్యమాలు చేయడం జరిగింది. దాని పూర్తిగా గవర్నమెంట్ గుర్తించి ఈనాటి గవర్నమెంట్ గుర్తించి అధికారికంగా నిర్వహించడం జరిగింది.